బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ ఒంగోలు పర్యటనను బీజేపీ శ్రేణులు విజయవంతం చేయాలని 20 సంవత్సరాల అమలు కార్పొరేషన్ చైర్మన్ లంకా దినకర్ కోరారు. స్థానిక ఎంఎస్ ఫంక్షన్ హాల్లో మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు సెగ్గం శ్రీనివాసరావు, బీజేపీ ఒంగోలు అసెంబ్లీ కన్వీనర్ యోగ యాదవ్, రమాదేవి తదితరులు బాగున్నారు. కూర్చొని పెట్టడం కూడా తెలియాలా. జిల్లా అధ్యక్షుడు చేశా 15 సంవత్సరాలకి పార్టీలో ఉన్నా. గౌరవం నేర్చుకోండి. మిత్రులందరికీ కూడా ప్రకాశం జిల్లా భారతీయ జనతా పార్టీ తరఫున మేమందరం కూడా నమస్కారాలు తెలియజేస్తూ, రేపు అనగా 7 ఆగస్టు 2025 భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారు వారు పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన అనంతరం మొట్టమొదటిసారి ప్రకాశం జిల్లా పర్యటనకు వారు వస్తున్నారు. కార్యకర్తలు కానీ ప్రజలు కానీ ఘనస్వాగతం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారనేటటువంటి దాన్ని ఇప్పటికే మీరు ఒంగోలు పట్టణాన్ని చూసినట్లయితే ఏ విధంగా అలంకరణ జరిగింది, ఏ విధంగా స్వాగతం ఆయన్ని పలకడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ ప్రజలు కానీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు స్పష్టంగా ఒక వాతావరణం కనపడుతుంది, ఒక పండగ లాంటి వాతావరణం కనపడతా ఉంది. ఈరోజు వారికి మేమందరం కూడా సాదర స్వాగతం తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా సారథ్యం అనేటటువంటి ఒక ట్యాగ్ లైన్ తోటి ఈ యొక్క కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా వారు పర్యటన చేస్తున్నారు. ఆ పర్యటనలో భాగంగా రేపు ప్రకాశం జిల్లా ఒంగోలుకి రావటం, వారి సారథ్యంలో ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క సంకల్పం వికసిత భారత్ అంటే అభివృద్ధి చెందినటువంటి భారతదేశం, అందులో ఆంధ్రప్రదేశ్ డబుల్ ఇంజన్ సర్కార్ ఈరోజు ఏదైతే ఉందో స్వర్ణాంధ్ర సాధించి వికసిత భారత్లో మన రాష్ట్రం యొక్క భాగస్వామ్యానికి ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది, ఏ విధంగా వివిధ రకాల పథకాలు ప్రాజెక్టుల ద్వారా ఈ రాష్ట్ర అభివృద్ధికి ప్రజల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం ఏ విధమైనటువంటి చేదోడు వాదోడుగా నిలుస్తుంది అనేటటువంటి అంశాలని ప్రజలకి చేరవేస్తూ తెలియజేస్తూ, రేపు ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో ఇక్కడ ఉండేటటువంటి ప్రజలు కేంద్ర ప్రభుత్వం నుంచి అలాగే రాష్ట్రంలో నడుస్తున్నటువంటి డబుల్ ఇంజన్ సర్కార్ ద్వారా కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయ సహకారాలతో సంక్షేమ పథకాలు ఏమేమి ప్రజలకి అందుతూ ఉన్నాయి, అదేవిధంగా ఏ ప్రాజెక్టులు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇక్కడ మన జిల్లాకి ముఖ్యంగా ప్రకాశం జిల్లాకి లబ్ధి చేకూరుతుంది అనేటటువంటి అంశాలతో పాటు ముఖ్యంగా మార్కాపురం ప్రత్యేకమైనటువంటి జిల్లా అనేటటువంటిది భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి కూడా పశ్చిమ ప్రకాశం జిల్లా అభివృద్ధికి అవసరం అని చెప్తా జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దానికి సంబంధించి వారు కూడా ఎన్నికల హామీ ఇచ్చున్నారు. ఆ అంశాన్ని కూడా మా అధ్యక్షులు గారి ద్వారా ఒకసారి తెలియజేయటం, అలాగే ఒంగోలు జిల్లాకి సంబంధించి అద్దంకి అదేవిధంగా కందుకూరుకి సంబంధించిన అంశాలు కలపాలి అనేటటువంటి దాన్ని కూడా ఎన్నికల ముందు భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టంగా చెప్పింది. ముఖ్యమైనటువంటి ఒక అంశం ఈ యొక్క ప్రాంతాల అభివృద్ధికి ఏదైతే అవసరం ఉందో ఇటువంటి అంశాలతో పాటు వివిధ రకాల సామాజిక వర్గాలు, ముఖ్యంగా అణగారిన వర్గాలు, దళితులు, నిమ్న జాతి వర్గాలకి సంబంధించిన వారందరినీ కూడా పార్టీకి దగ్గర చేసేటటువంటి విధంగా కార్యాచరణ ఏ విధంగా ఉండాలంటే ఒక వారి సారథ్యంలో ప్రధానమంత్రి మోడీ గారి సారథ్యంలో ఈ దేశం వికసిత భారత్ వైపు నడుస్తూ ఉంది. ఇవాళ పివిఎన్ మాధవ్ గారి సారథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఏదైతే ఇక్కడ జరుగుతున్నటువంటి డబుల్ ఇంజన్ సర్కార్ ద్వారా అభివృద్ధి సంక్షేమ ఫలాలు ఏవైతే ప్రజలకి అందించే కార్యక్రమంలో ఒక దీక్షతోటి మేము పనిచేస్తూ ఉన్నామో, మాధవ్ గారు ప్రతి జిల్లాలో కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు, ఒక చేత బీజేపీ జెండా, మరొక చేత ఎన్డీఏ జెండా, ఈ నినాదంతో మేము ముందుకు వెళ్తా ఉన్నాం. అదే స్ఫూర్తితోటి ఇవాళ ఏదైతే మేము ఈ ప్రకాశం జిల్లాలో కూడా వారికి స్వాగతం తెలుపుతూ మేము ఇక్కడ ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం ఫలప్రదం చేసుకునేదానికి కార్యకర్తలను కూడా సమిష్టిగా బాధ్యతలు నిర్వహించారు. ముఖ్యంగా మహిళలు చాలా చక్కగా ముందుకొచ్చి పనిచేయటం చూస్తూ ఉన్నాం. చాలా సంతోషమైన శుభపరిణామం.
మేమందరం కూడా ఇక్కడి నుంచి ఇచ్చేటటువంటి అప్పీల్ ప్రజలకు కూడా సాధ్యమైనంత మంది ఎక్కువ మంది ఆపరేషన్ సింధూర్ తర్వాత ఏ విధంగా ఈ దేశం యొక్క పేరు ప్రఖ్యాతుల్ని ప్రపంచవ్యాప్తంగా వినోడింపజేశారో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలందరూ కూడా మమేకం కావాలి. ఈ యొక్క మాధవ్ గారికి మా పార్టీ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు గారి యొక్క పర్యటనలోని విజ్ఞప్తి చేస్తూ రేపు కార్యక్రమానికి సంబంధించినటువంటి కార్యనిర్వహణ షెడ్యూల్ ఏ విధంగా ఉంటుంది, ఎక్కడి నుంచి ఏ కార్యక్రమం ఏ సమయంలో జరుగుతుంది అనేటటువంటి అంశాన్ని జిల్లా అధ్యక్షులు సెగ్గూరు శ్రీనివాసరావు గారు మీకు ఆ షెడ్యూల్ మొత్తం చెప్తారు. జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. ఇక మీద కార్యక్రమాలన్నిటికీ కూడా ఈయన ద్వారానే నేను మీడియా సోదరులందరూ కూడా మెసేజ్ వస్తుంది. ఈయన ఆధ్వర్యంలో మీరందరూ కూడా పార్టీని ముందుకు తీసుకుపోవాలని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరూ కోరుతున్నాను. ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నూతనంగా నియమింపబడినటువంటి పివిఎన్ మాధవ్ గారు రాష్ట్ర వ్యాప్త పర్యటనలో భాగంగా ఈరోజు రాత్రికి ఒంగోలు చేరుకుంటారు. రేపు ఉదయం నుండి వారి యొక్క కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. ఒంగోలులో ఉదయం 7:30 నుండి 8:30కు చాయ్ పే చర్చ విందు భోజనం హోటల్ దగ్గర ఉంటుంది. తర్వాత 10 గంటలకి లాయర్పేటలోని టంగుటూరి ప్రకాశం పంతులు గారికి విగ్రహానికి పూలమాల వేయటం, తర్వాత 10:30కి పాత కూరగాయల మార్కెట్ దగ్గర నుండి ట్రంక్ రోడ్డు, కలెక్టర్ ఆఫీసు, నెల్లూరు బస్ స్టాండ్ ద్వారా డీమార్ట్ పక్కన ఉన్నటువంటి ఎంఎస్ ఫంక్షన్ హాల్లో కార్యకర్తలతోటి సమావేశం ఉంటుంది. ఆ తర్వాత 3 గంటలకి మీడియాతోటి చిట్ చాట్ ఉంటుంది. తర్వాత 5 గంటలకి ఢిల్లీ హైవే హోటల్లో ఇంటెలెక్చువల్ మీటింగ్ ఉంటుంది. తర్వాత రాత్రికి ఒక కార్యకర్త ఇంట్లో భోజనంతో సమాప్తం అవుతుంది. వీరు పివిఎన్ మాధవ్ గారు రాష్ట్ర అధ్యక్షులు అయిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేయాలని చెప్పేసి తలంపుతోటి దానికి ఒక పేరు పెట్టి సారథ్యం అనే పేరుతోటి రాష్ట్రం అంతా తిరుగుతూ అందరితోటి ప్రతి జిల్లాలో ఉన్నటువంటి సమస్యలు తెలుసుకుంటూ వారు నోట్ చేసుకుంటూ తర్వాత ఈ పర్యటనలన్నీ అయిపోయిన తర్వాత వాటి గురించి వారి యొక్క సమస్యల పరిష్కారం కోసం చేయాలనే ఉద్దేశంతో వారి యొక్క మంచి ఉద్దేశంతో చేస్తూ ఉన్నారు. సో ఈ కార్యక్రమానికి అందరూ కూడా కార్యకర్తలందరూ కూడా విరివిగా ఎక్కువ మంది పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలు.